హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఆంధ్ర మల్లు. ఈరోజు వీడియో ఏమో వచ్చేసి మా ఊర్లో క్రిస్మస్ గురించి. కేరళలో క్రిస్మస్ చాలా అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. క్రిస్మస్ ఏమో వచ్చేసి December 25th కదా, కాకపోతే కేరళలో 2 రోజుల ముందే స్టార్ట్ చేస్తాము. 23rd అండ్ 24th కూడా సెలబ్రేట్ చేస్తారు అలాంగ్ విత్ ద మెయిన్ డే. 3 రోజులు సెలబ్రేట్ చేస్తామని చెప్పాను కదా, సో ఆ 3 రోజులు ఏమేం చేస్తామనే దాని గురించి అయితే నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ డే ఏమో వచ్చేసి టౌన్ కరోల్ ఉంటుంది. సో దిస్ ఈస్ టౌన్ కరోల్ అనమాట. చర్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. చర్చ్ నుంచి స్టార్ట్ అయ్యి టౌన్ మొత్తం ఒక రౌండ్ వేసి మళ్ళీ చర్చ్లోనే వచ్చి స్టాప్ చేస్తాము. సో దట్స్ ది యూజువల్ ప్రాసెస్. నేను, మెల్బిన్, ఆషు ఇంకా జియా మేము 4 అయితే ఇంటి నుంచి కలిసి వెళ్ళాము ఈ టౌన్ కరోల్లో పాల్గొందామని చెప్పి. అక్కడికి వెళ్ళాక జియా ఇంకా సపరేట్ అయిపోయింది బికాస్ తన ఫ్రెండ్స్ అందరూ వచ్చి తన్ని తీసుకెళ్ళిపోయారు. మేము కూడా ఓకే చిన్నపిల్ల కదా ఎంజాయ్ చేస్తుంది ఫ్రెండ్స్తో పాటు ఉంటే, మాతో పాటు ఏముంటుంది ఎంజాయ్మెంట్ అని చెప్పి మేము కూడా తన్ని వదిలేసామన్నమాట. ఇంకా నేను, మెల్బిన్, ఆషు మేము 3 కలిసి ఉన్నాము. మా టౌన్లో యూజువల్లీ క్రిస్మస్ కరోల్ సెలబ్రేషన్ అయితే ఇలానే స్టార్ట్ చేస్తారు. ఫస్టే ఒక మినీ వ్యాన్ ఉంటుంది. ఆ మినీ వ్యాన్ అయితే మొత్తం లైట్స్తో డెకరేట్ చేస్తారనమాట క్రిస్మస్ వైబ్స్ కోసం. అండ్ అది కాకుండా అందరికీ కనిపించాలి కదా, సో హైలైట్ అవ్వడానికి బండిని మొత్తం లైట్తో డెకరేట్ చేస్తారు. అండ్ వెనకాల ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ కొంతమంది పిల్లలు ఫాదర్ జోసెఫ్ని, మదర్ మేరీని, ఏంజల్స్ని రిప్రజెంట్ చేస్తూ కూర్చుంటారు. అండ్ మధ్యలో ఏమో జీసస్ క్రైస్ట్ యొక్క చిన్న బొమ్మ ఉంటుంది. వెన్ హీ వాస్ బోర్న్ ఒక హేలో పడుకుంటారు కదా, సో అలాంటి ఒక బొమ్మ అయితే అక్కడ పెడతారు. ఆ మినీ వ్యాన్ వెనకాలే కొంతమంది పిల్లలు క్రిస్మస్ పప్పాని రిప్రజెంట్ చేస్తా నుంచుంటారు. అండ్ దాని వెనకాలే ఇంకో బండి ఉంటుంది అనమాట, దానికి కూడా ఓపెనింగ్ ఉంటుంది. సో అక్కడ మొత్తం సౌండ్ సిస్టమ్ని ప్లేస్ చేస్తారు. సౌండ్, లైట్, ఇంకా పేపర్ ఎఫెక్ట్, స్మోక్ ఎఫెక్ట్, ఏవేవో ఎఫెక్ట్లు ఉన్నాయన్నమాట. అలాంటి ఒక సౌండ్ సిస్టమ్ని అయితే తెచ్చిపెట్టారు వాళ్ళు. ఈ సౌండ్ సిస్టమ్ వెనకాలేమో చిన్న చిన్న పిల్లలు అండ్ ఇంకా యంగ్స్టర్స్ ఉంటారు కదా, వాళ్ళంతా యూత్ గ్యాంగ్ మొత్తం ఉంటుంది. వాళ్ళంతా చిందులేస్తూ గెంతులేస్తూ జీసస్ని ప్రైజ్ చేస్తూ చుట్టూ టౌన్ మొత్తం తిరుగుతారనమాట. ఈ యూత్ వెనకాల లాస్ట్లో ఏమో ఎల్డర్స్, పెద్దోళ్ళు అందరూ ఉంటారు. అండ్ మధ్యలో ఏమో చర్చ్ ప్రీస్ట్, ఫాదర్ వాళ్ళు కూడా ఉంటారు గైడ్ చేయడానికి. ఇలా చర్చ్ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం టౌన్ మొత్తం ఒక రౌండ్ వేసి మళ్ళీ చర్చ్కే రిటర్న్ అవుతారు. దట్స్ యూజువల్లీ హౌ టౌన్ కరోల్ హ్యాపెన్స్ అనమాట. అంటే టౌన్ మొత్తానికి తెలుస్తుంది ఇక్కడ క్రిస్మస్ కరోల్ జరుగుతుంది, క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అని తెలియజేయడానికి వి గో అరౌండ్ ద టౌన్ అనమాట. చూడండి, చెప్పాను కదా స్మోక్ ఎఫెక్ట్ అండ్ పేపర్స్ ఇవన్నీ వస్తాయని. ఆ సౌండ్ సిస్టమ్ నుంచి ఎక్కడో ఉందన్నమాట ఆ సెట్టింగ్ కూడా. సో మధ్యలో ఇలా స్మోక్ అండ్ పేపర్స్ మొత్తం అందరి మీద పడతా ఉంటుంది. మీరు ఇంకోటి అనుకోవచ్చు, అదేంటంటే రోడ్ బ్లాక్ అయ్యిద్ది కదా ఇలా చేస్తున్నప్పుడు, రోడ్డు మొత్తం బ్లాక్ అయ్యి వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది కదా అన్నట్టుగా అనుకుంటారు. బట్ ఇట్స్ ఓన్లీ ఫర్ ఏ డే అండ్ కాసేపటి వరకే కాబట్టి పర్లేదు. అండ్ అది కాకుండా టౌన్లో అందరూ కోఆపరేట్ చేస్తారు, సో ఎవరికి అలాంటి ఇబ్బంది అయితే లేదు. అండ్ ఒక సైడ్ అయితే ఓపెనింగ్ ఇస్తాము, సో పీపుల్ కెన్ పాస్ అనమాట. దానివల్ల ఎవరికి అంత ఇబ్బంది అయితే లేదు. ఇట్ విల్ ఎండ్ విత్ ఇన్ 2 to 3 hours. మెల్లమెల్లగా లైన్ మూవ్ అవుతుంది. ఇంకో సైడ్ ఏమో వెహికల్స్ కూడా వెళ్తూ ఉంటాయి. సో ఇట్స్ ఓకే, ఫైన్. ఇంకా ఆషుకి ఈ లైట్ అండ్ సౌండ్ అంటే చాలా ఇష్టం అనమాట, ఇవి 2. సో దానికోసమే నేను తీసుకెళ్ళాను. కాకపోతే నాకు కొంచెం డౌట్ ఉండింది బికాస్ సౌండ్ డెసిబెల్ అయినా యూజువల్లీ ఇంట్లో ప్లే చేసేంత సౌండ్ కాదు, ఇంకా ఎక్కువ సౌండ్, చాలా హై పిచ్లో ఉంటుంది కదా. అండ్ అది కాకుండా క్రాకర్స్ అయినా బ్లాస్ట్ చేసినప్పుడు అండ్ ఇంకా లైటింగ్ కూడా చాలా హై ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంతమంది పిల్లలు యూజువల్లీ భయపడతారు, ఫుల్గా క్రాంకీ అయిపోయి ఏడ్ చేస్తారనమాట. సో ఆషు కూడా అలా ఏడుస్తాడేమో అన్నట్టుగా అనుకున్నాను. మేబీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏడుస్తాడేమో అనుకున్నాను. కాకపోతే హీ డిడ్ంట్ క్రై అట్ ఆల్ అనమాట. హీ థరోలీ ఎంజాయ్డ్. నాకన్నా బాగా ఎంజాయ్ చేశాడని చెప్పొచ్చు. ఈ టౌన్ కరోల్కి ఆషు అంత చిన్నపిల్లలు అయితే ఎవరు రాలేదనుకుంటా. మోస్ట్లీ కొంచెం 2 years దాటిన పిల్లలే ఉన్నారు. 1 year లోపు ఉన్న పిల్లలు అయితే నేను ఎవరిని గమనించలేదు. చూసినప్పుడు నాకైతే ఎవరు ఉన్నట్టు అనిపించలేదు. సో ఆషు వాస్ ద స్మాలెస్ట్ కిడ్ అనుకుంటా ఈ ప్రొసెషన్లో పాల్గొనింది. అండ్ అది కాకుండా తన్ని చూసి కొంతమంది భయపడ్డారనమాట. అంటే తను ఏడుస్తాడేమో, అటుపక్కకి తీసుకెళ్ళు ఇటుపక్కకి తీసుకెళ్ళు అన్నట్టు కొంతమంది నాకు సజెషన్ కూడా ఇచ్చారు. బట్ హీ వాస్ టోటల్లీ ఫైన్ అనమాట. అండ్ అది కాకుండా మధ్యలో ఫాదర్ గారు కూడా చూశారు, ఆషుని చూసి వచ్చి నవ్వి ఇలా క్లాప్స్ కొట్టమని చెప్పారు. వెంటనే ఆషు అయితే క్లాప్స్ కొట్టి ఫుల్గా ఎంజాయ్ చేశాడు. ఫాదర్ గారు కూడా చూసి ఆశ్చర్యపోయారనమాట. కాసేపు ఆషుని చూసి నవ్వుతానే ఉన్నారు ఫాదర్ ఇంకా. అండ్ ఇంతకుముందు నా ఛానల్లో ఏదో వీడియోకి ఒకళ్ళు కమెంట్ పెట్టారు, లైక్ క్రిస్టియన్స్ ఆర్ నాట్ సపోజ్ టు డాన్స్ టు మూవీ సాంగ్స్ అని ఏదో చెప్పారు. దానికి లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఫాదర్ గారే డ్యాన్స్ చేస్తున్నారు. అక్కడ వైట్ డ్రెస్లో మీకు కనిపిస్తున్నారు. దట్స్ ఫాదర్ అండ్ హీస్ డాన్సింగ్ టు మూవీ సాంగ్స్. దీనికి మీరేమంటారు చెప్పండి.
నేనైతే చెప్పాలనుకుంటుంది ఒకటే గాయస్, డ్యాన్స్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్, అదొక టాలెంట్ అనమాట. సో టాలెంట్ని ఎప్పుడు డిస్కరేజ్ చేయకూడదు, ఎంకరేజ్ చేయాలి మనం. అండ్ డ్యాన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వల్గారిటీ. కొంతమంది డ్యాన్స్ వేయటమే వల్గారిటీ అన్నట్టుగా అనుకుంటారు. డ్యాన్స్ ఈజ్ నెవర్ వల్గర్, డ్యాన్స్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అనమాట. ఇట్స్ బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్. వల్గారిటీ వచ్చేసి డిఫరెంట్ అనమాట. దర్స్ డిఫరెన్స్ బిట్వీన్ వల్గారిటీ అండ్ డ్యాన్స్. వీటి రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోండి మీరు, అండ్ ఆ తర్వాత కమెంట్ చేయండి అలా. ఇది కూడా మూవీ సాంగే. సో టౌన్ కరోల్లో నాట్ ఓన్లీ క్రిస్టియన్ సాంగ్స్ అనమాట, మొత్తం అన్ని సాంగ్స్ ఇంక్లూడ్ చేస్తారు. కొంచెం మూవీ సాంగ్స్ ఉంటుంది, కొంచెం నైస్ వైబ్ ఉన్న సాంగ్స్ ఉంటుంది, కొన్ని క్రిస్మస్ రిలేటెడ్ సాంగ్స్ ఉంటుంది. సో అన్ని సాంగ్స్ మిక్స్ ఉంటుంది అనమాట. బట్ ఇట్ డస్ నాట్ ప్రమోట్ ఎనీ కైండ్ ఆఫ్ వల్గారిటీ, అంతే నేను చెప్పాలనుకుంటుంది. ఈవెన్ బైబిల్లో కూడా కింగ్ డేవిడ్ గారు శామ్యూయల్ గ్రంథంలో ఏమని చెప్పారంటే, మనం దేవుడిని ప్రైజ్ చేసినప్పుడల్లా డ్యాన్స్తో ప్రైజ్ చేయాలి అన్నట్టుగా చెప్పారు. ఈవెన్ హీ డాన్స్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ విత్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఆల్. సో యా, డాన్సింగ్ ఇస్ గుడ్, అంతే. మా టౌన్ కరోల్ అయితే సాయంత్రం పూట 6కి స్టార్ట్ అయింది గాయస్. 6కి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ నైట్ 9-9:30 దాకా ఉండింది. మేమైతే ఫుల్ టైం ఉండలేదు, బికాస్ నేను ఆశుతో ఉన్నాను కాబట్టి ఎండింగ్ దాకా అయితే ఉండలేదు. ఆల్మోస్ట్ కాకపోతే ఒక 9 వరకు ఉన్నాను, లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉండలేదేమో అంతే. 9 వరకు అంటే బస్ స్టాండ్లో లాస్ట్ ఉంటుంది, అక్కడ డప్పులు అన్నీ కొట్టాక లాస్ట్ చర్చ్కి వెళ్తారు మళ్ళీ. సో నేను మళ్ళీ రిటర్న్ చర్చ్కి అయితే వెళ్ళలేదు, బస్ స్టాండ్లో డప్పులు కొట్టడం అయిపోయాక అటు నుంచి అటు ఇంటికి రిటర్న్ అయిపోయాము. మా ఇల్లు దగ్గరే అనమాట, టౌన్లోనే మా ఇల్లు ఉంటుంది కాబట్టి ఇట్ వాస్ ఈజీ, జస్ట్ వాక్ చేసి వచ్చేసాము. తర్వాత మెల్బిన్ మళ్ళీ వెళ్ళి బైక్తో వెళ్ళి వాళ్ళ చెల్లిని పికప్ చేసుకొని వచ్చారు. సో దట్స్ హౌ వి ఎండెడ్ ద డే. అండ్ ఫైనల్లీ మధ్యలో క్రాకర్స్ కూడా పేలుస్తారు. ఆ క్రాకర్స్ పేల్చిన షాట్ కూడా ఉంది, అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మా ఇంటి పక్కనే ఒక స్కూల్ గ్రౌండ్ అయితే ఉంది. సో అక్కడ క్రాకర్స్ అన్నీ బ్లాస్ట్ చేశారు. అక్కడ బ్లాస్ట్ చేయడం అయిపోయిన తర్వాత లాస్ట్లో మళ్ళీ యూటర్న్ తీసుకొని స్టాప్కి వెళ్తారు బస్ స్టాండ్కి. అంటే బస్ స్టాండ్కి వెళ్ళాక అక్కడ లాస్ట్ ప్రొసెషన్ జరుగుతుంది, ఆ తర్వాత చర్చ్కి రిటర్న్ అవుతారు. సో యూటర్న్ తీసుకొని ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్తున్నారనమాట వీళ్ళందరూ. సో నేను కూడా బస్ స్టాండ్ దాకా వెళ్ళాను, అక్కడ దాకా వెళ్ళి అక్కడ కాసేపు చూసి ఆ తర్వాత నేను రిటర్న్ అయిపోయాను. ఇదే మా టౌన్లో ఉన్న బస్ స్టాండ్ గైస్. సో ఇక్కడే లాస్ట్ ప్రొసెషన్ అయితే జరుగుతుంది, ఆ తర్వాత చర్చ్కి రిటర్న్ అయిపోతారు. ఇక్కడ నుంచి ఎంతో లేదు చర్చ్కి, జస్ట్ ఒక 200 meters ఉందనుకుంటా అంతే డిస్టెన్స్. దిస్ ఈస్ హౌ వీ ఎండెడ్ అవర్ డే 1 గైస్. అండ్ డే 2 ఏమో వచ్చేసి అంటే December 24th, అది కూడా ఆల్మోస్ట్ సిమిలరే, జస్ట్ ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ డే ఏమో వచ్చేసి టౌన్ చుట్టూ క్రిస్మస్ క్యారల్స్ పాడతారు, అండ్ సెకండ్ డే ఏమో వచ్చేసి కొన్ని స్పెసిఫైడ్ ఇల్లులు ఉంటాయి, అంటే క్రిస్టియన్ హౌసెసే. సో ఈచ్ క్రిస్టియన్ హౌస్కి వెళ్ళి క్రిస్మస్ క్యారల్ పాడి ఒక చిన్న ప్రేయర్ చేసి దేవుడికి ముద్దు పెట్టుకొని జస్ట్ అక్కడ నుంచి వైండప్ చేసి నెక్స్ట్ ఇంటికి వెళ్తారు. సో అలా టోటల్లీ ఒక 15 to 20 హౌసెస్ తిరిగి ఇంటింటా క్రిస్మస్ క్యారల్స్ అయితే పాడతారు. సో దట్స్ ది యూజువల్ ప్రాసెస్ ఆన్ ద సెకండ్ డే ఆఫ్ క్రిస్మస్. అండ్ ప్రతి ఇంట్లో అందరికీ ఏదో ఒక చిన్న స్నాక్ అయితే ఆఫర్ చేస్తారు, ఏదర్ కేక్ లేకపోతే స్వీట్, సంథింగ్ లైక్ దాట్.
ఇదేమో వచ్చేసి మా ఇంట్లో క్రిస్మస్ డెకర్ గాయ్స్. మేము చాలా అంటే చాలా సింపుల్ అండ్ మినిమల్గా చేసుకున్నాం ఈసారి. అసలు క్రిబ్ కూడా చూడండి, జస్ట్ క్యాషువల్గానే ఉంది. యూజువల్లీ కేరళలో ప్రతి ఒక్కళ్ళు క్రిబ్ని చాలా గ్రాండ్గా డెకరేట్ చేస్తారు, బాగుంటుంది చూడడానికి. ఒక్కొక్క ఇంట్లో కాంపిటీషన్ లాగా చేస్తారనమాట. అండ్ కొన్నిసార్లు కాంపిటీషన్ కూడా ఉంటుంది, చర్చ్ తరపున గిఫ్ట్ కూడా ఇస్తారు. సో చాలా బాగా చేస్తారు. అండ్ మా ఇంట్లో ఈసారి క్రిస్మస్కి క్రాకర్స్ కూడా బర్స్ట్ చేసాం. ఇట్ వాస్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అనమాట. నా పెళ్ళి తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం క్రాకర్స్ అయితే బర్స్ట్ చేస్తున్నాం, అది కూడా ఆషు కోసం. ఆషుకి క్రాకర్స్ అన్న లైటింగ్ అన్న చాలా ఇష్టం అని చెప్పి మెల్బిన్ ఫర్ ద ఫస్ట్ టైం కొన్నారు ఆఫ్టర్ మెనీ ఇయర్స్. మేమైతే ఇప్పటిదాకా క్రాకర్స్తో సెలబ్రేషన్ అంతగా చేసుకోలేదు. తనకి ఇష్టం కాబట్టి తను చూస్తాడని చెప్పి ఒక 15 షాట్స్ క్రాకర్ అయితే తీసుకొచ్చారు ఆ రోజు. ఈ క్రాకర్స్ యూజువల్లీ ఎప్పుడు పేలుస్తారంటే మన ఇంటికి క్రిస్మస్ కారల్స్ పాడడానికి వస్తారు కదా, సో అది అయిపోయిన తర్వాత క్రాకర్స్ అయితే పేలుస్తారు. మన ఇష్టం అనమాట, కావాలంటే పెట్టుకోవచ్చు మనం, లేకపోతే లేదు. దీనికి టైమింగ్స్ ఎలా అంటే సేమ్ ముందు రోజులానే ఒక 6 PM అలా స్టార్ట్ అయ్యిద్ది అండ్ అయిపోయేసరికి 9 లేకపోతే 9:30 అలా అయ్యిద్ది. అది అయిపోయిన తర్వాత మేమైతే ఎవ్రీ ఇయర్ ఒక ఇంటికి వెళ్తాము వాళ్ళ క్రిస్మస్ డెకర్ చూడడానికి. క్రిబ్ డెకరేషన్ చాలా అంటే చాలా బాగా చేస్తారు వీళ్ళు. సో అది చూడడానికి మేమైతే ఎవ్రీ ఇయర్ వెళ్తాము. పాస్ట్ 3 years నుంచి నేను వెళ్తానే ఉన్నాను. అండ్ అది కాకుండా మాకు తెలిసిన వాళ్ళే, మా చుట్టాల పక్కిల్లు అనమాట వీళ్ళది. మేము స్టిచ్చింగ్కి బట్టలన్నీ ఇచ్చేది ఈమె దగ్గరే. సో వాళ్ళ హస్బెండ్ చేస్తారు ఇదంతా, ఈ క్రెడిట్ మొత్తం వాళ్ళ హస్బెండ్కే. లాస్ట్ ఇయర్ దీనికన్నా చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. కాకపోతే ఈ ఇయర్ వాళ్ళు చేయాలని అనుకోలేదంట, లాస్ట్ మూమెంట్లో లాస్ట్ మినిట్లో అనుకొని చేశారు. ఫాదర్ గారు వచ్చి చేయమని చెప్తే అప్పుడు వెంటనే చేశారంట. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అయితే అవ్వలేదు, బట్ అయినా సరే మనకంటికి అది చాలా అంటే చాలా బాగుంది. అంత బాగా అనిపిస్తుంది అనమాట. ఆ హౌసెస్ కూడా చూడండి అసలు ఎంత రియలిస్టిక్గా ఉందో చూడడానికి. అప్పట్లో ఆ పాతకాలంలో ఇల్లులు ఎలా ఉండేవో, ఎలా కడతారో అలానే ఎగ్జాక్ట్గా దాని రెప్లికా లాగా చేశారనమాట. మాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఇది చూసి. అది కూడా కొంచెం కాదు, చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చేశారు. ఎన్ని ఇళ్ళలు అంటే అన్ని ఇల్లులు చేశారు ఆయన. జీసస్ క్రైస్ట్ పుట్టిన రేకుల షెడ్ కూడా చూడండి ఎంత రియలిస్టిక్గా ఉందో చూడడానికి. దిస్ వర్క్ యాక్చువల్లీ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్, ఎఫర్ట్ అండ్ డెడికేషన్ అనమాట. ఆయన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అది కాకుండా స్కిల్ ఉండాలి ఇంత మంచిగా చేయాలంటే. నా వల్ల అయితే అస్సలు అవ్వదు ఇలాంటివి చేయడం, బికాస్ ఐ హ్యావ్ జీరో ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ క్రాఫ్ట్ వర్క్ అనమాట. కాకపోతే నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ 1/4 దీని 1/4 అన్నా రీచ్ అవుతానో లేదో తెలీదు, అంతైనా చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి ఈ వాటర్లో అయితే నిజంగానే ఫిషెస్ అండ్ టోటస్ని కూడా వేశారు ఇంకా రియలిస్టిక్గా అనిపించడానికి. దాంతోపాటు ఈ రియలిస్టిక్ సెటప్ చూసి ఒక పిల్లి కూడా వచ్చింది వాటర్ తాగడానికి. అక్కడ పైప్ సెటప్ కూడా ఇచ్చారు వాళ్ళైతే. సో బ్యూటిఫుల్ కదా. ఆ తర్వాత అటు నుంచి అటు మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, పక్కనే అని చెప్పాను కదా. సో అంత పక్కన పెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా రిటర్న్ వెళ్ళిపోతే బాగోదని చెప్పి మేము అక్కడికి కూడా వెళ్ళాము. అండ్ అది కాకుండా మాకు ఒక చిన్న ఇన్ఫో కూడా తెలిసింది. అదేంటంటే ఆంటీ చెయ్యి కాలింది, ఇలా క్రాకర్స్ ఏదో ఆమె మీదకి యాక్సిడెంటల్గా ఒక క్రాకర్ ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి అయితే కాలింది అన్నట్టుగా తెలిసింది. సో ఒకసారి చూసి వెళ్దాం అన్నట్టుగా వచ్చాము. కాకపోతే క్రాకర్స్ వాళ్ళ ఇంట్లో బర్స్ట్ చేసినప్పుడు కాదు కాలింది, వాళ్ళు కూడా ఇలా క్రిస్మస్ క్యారోల్కి వెళ్ళినప్పుడు వేరే ఇంట్లో క్రాకర్స్ ఎవరో పేలుస్తుంటే యాక్సిడెంటల్గా ఆమె మీదకి వచ్చి అలా కాలిందనమాట. సో లాస్ట్కి వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలకి క్రాకర్స్ పేల్చడం అంటే చాలా ఇష్టం. సో ఫైనల్లీ వాళ్ళు కూడా కొన్ని క్రాకర్స్ పేల్చారు అక్కడ నుంచి. ఆంటీ వాళ్ళ ఇల్లు కూడా చాలా బాగుంటుంది, ఎప్పుడైనా కుదిరితే నేను హోమ్ టూర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అది కాకుండా నా పెళ్లి టైంలో నేను రెడీ అయ్యింది, ఫొటోస్ దిగింది అంతా ఈ ఇంట్లోనే. అండ్ పనిలో పని ఎలాగో ఇక్కడ దాకా వచ్చాను కదా అని వాళ్ళ క్రిబ్ కూడా వెళ్ళి చూశాను. బాగుంది, మా దానికన్నా చాలా బాగుంది. ఆఫ్ కోర్స్ మేము అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాం కాబట్టి టైం మొత్తం అక్కడే అయిపోయిందనమాట. నైట్ 11:30కి చర్చ్లో అయితే ప్రేయర్ స్టార్ట్ అవుతుంది, క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ మాట్లాడి టైం ఏమో ఆల్మోస్ట్ 11:20 అయ్యింది. నేనైతే అసలు డ్రెస్ కూడా మార్చుకోలేదు, స్నానం చేయలేదు, రెడీ అవ్వలేదు, అసలు ఏది అవ్వలేదు అనమాట. నాకేమో ఒక పక్క టెన్షన్, ఇంత త్వరగా రెడీ అయ్యి ఎలా వెళ్తామన్నట్టుగా. అది కాకుండా వీళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి బండి మీదే మోర్ దాన్ 5 minutes పట్టిద్ది, దాదాపు ఒక 7 to 8 minutes పట్టిద్ది అనుకుంటా. సో నేను ఎలా క్యాల్కులేట్ చేసుకున్న టైంకి చర్చ్కి రీచ్ అవ్వలేము అని నాకైతే అర్థమైంది. మేము ఇంకా స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేసరికి కరెక్ట్గా 11:55 అయ్యింది. బండి పార్కింగ్ అదంతా చేసుకునేసరికి కరెక్ట్గా 12 అయిందనమాట. సో కరెక్ట్ జీసస్ బర్త్డే టైం కల్లా చేరుకున్నాం. మాస్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో కొంచెం హ్యాపీగా అనిపించింది, అట్లీస్ట్ మాస్ స్టార్ట్ అవ్వలేదు అని.
కాకపోతే అసలు ఎంత క్రౌడ్ ఉందో చూడండి. అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. ఇంత క్రౌడ్ ఇంత రాత్రి పూట వస్తారని అనుకోలేదు. నేను, జియా అండ్ మెల్బిన్ మేము ముగ్గురమైతే దాదాపు మాస్ అయిపోయేదాకా మేము నుంచొనే ఉన్నాము. ఆ తర్వాత కిందకొచ్చేసాం. అలసిపోయి ఎక్కడో ఒక చోట కూర్చుందాం అని చెప్పి కిందకొచ్చాం. ఆషు అప్పటికే పడుకొని పోయాడు కాబట్టి నేనైతే ఆషుని తీసుకురాలేదు. అతతో పాటు నిద్రపుచ్చేసి మేము మాస్‌కొచ్చేసామనమాట. యూజువల్లీ ఆ టైంలో పడుకోడు. ఆ రోజు ఎందుకో ఆషు ఫుల్‌గా అలసిపోయి పడుకొని పోయాడు. అత్త అండ్ మావయ్య ఇంకా అంకుల్, ఆంటీ వాళ్ళందరేమో మార్నింగ్ మాస్‌కెళ్లారు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ డే మేమైతే కేక్ కటింగ్ చేసాము. అంటే ఆన్ December 25th ద డే దట్ జీసస్ వాస్ బోర్న్. ఆ రోజైతే ఫుల్‌గా కేక్ కటింగ్ చేసి మేము సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ దట్స్ హౌ వి ఎండెడ్ ద డే. మేమైతే నైట్ ఆల్రెడీ మాస్‌కెళ్ళొచ్చాం కదా అని చెప్పి నాకైతే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలన్న మూడ్ కూడా లేదు. అండ్ అది కాకుండా నాకు ఫుల్ కోల్డ్ వచ్చేసిందనమాట. దానివల్ల నాకు పిక్స్ దిగాలని కానీ రెడీ అవ్వాలని ఏం అనిపించలేదు. సో ఐ వాస్ క్యాషువల్లీ డ్రెస్డ్ ఇన్ ఎ నైట్ డ్రెస్ అనమాట. దట్స్ ఆల్ గైస్. మీకు కేరళలో క్రిస్మస్ సెలబ్రేషన్ ఎలా చేస్తారో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.